ప్రపంచమంతా ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ కల్చర్ కి అలవాటు అవుతుంటే మనం మాత్రం విదేశాల కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎస్, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ లో రోజు రోజుకి కోలివింగ్ కల్చర్ పెరిగిపోతుంది. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కోలివింగ్ అంటే ఏంటో కాదు, ఒకే ఫ్లాట్ లో గదిలో ఇద్దరు కలిసి ఉండడం, అమ్మాయి అబ్బాయి కలిసి. సో ఐటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, శిక్షణ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఇదే బాటలో వెళ్తున్నారు. అంటే 400కు పైగా కోలివింగ్ హాస్టల్స్ హైదరాబాద్ లోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో. అంటే వాటిలో 70,000 మంది పైనే కోలివింగ్ ఉంటున్నారంట. 60% ఇతర రాష్ట్రాల వాళ్ళు, అందులో 40% తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే ఇది ఎంత దారుణంగా వ్యాపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. వర్కింగ్ హాస్టల్స్ తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పూర్తి స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే కలిసి ఉండొచ్చు. అద్దెలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా యువత మొత్తం దీనికే అడిక్ట్ అవుతుందంట, దీని వైపే మొగ్గు చూపిస్తుందంట. అంటే ఇంకొక విషయం ఏంటంటే, వివాహమైన వాళ్ళు కూడా ఈ కోలివింగ్ లో ఉంటున్నారు. దానివల్ల వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు, అవి విడాకుల వరకు వెళ్లే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుందట. మరి లివింగ్ కల్చర్ పై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.